మైనార్టీ ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీ కోటాలో మంత్రి పదవి, అజరుద్దీన్కు ఎమ్మెల్సీ కమ్ మినిస్టర్ హోదా, జూబ్లీహిల్స్తో పాటు బీహార్ ఎన్నికల్లో ప్రభావం, రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం, గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ, మిగిలిన ఆశావాహులకు బుజ్జగింపులు, ఏఐసీసీ నుంచి రానున్న దూతలు, కాంగ్రెస్కే మా మద్దతు, సీఎంతో మైనార్టీ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ నివాసంలో ప్రత్యేక సమావేశం. వాస్తవానికి మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి లేదని చెప్పేసి మంత్రి పదవి ఇవ్వాలి, కానీ ఎప్పుడో ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. అజరుద్దీన్ ఒక క్రికెటర్, ఇండియాకు కెప్టెన్సీగా ఒక 15 సంవత్సరాలు కెప్టెన్సీగా చేసిండు. యువత, అప్పుడున్న యువత ఇప్పుడు అంటే ఎంత పెద్ద పెద్దోళ్ళే, వీళ్ళందరి ఓట్లు ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ చూడు అజరుద్దీన్ తెలవని వ్యక్తి అంటూ లేడు. జూబ్లీహిల్స్లో కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతలు కూడా అప్పచెప్పే ఛాన్స్ ఉన్నది. జూబ్లీహిల్స్కు ప్రచార బాధ్యతలు అప్పచెప్తే ఏంది, అక్కడ మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మేజర్గా 1,20,000 ఓట్లు ఉన్నాయి. ఓట్లు ఫుల్గా వినియోగించుకునేది ఎవరు అంటే మైనారిటీలే వినియోగించుకుంటారు. ఒక మంత్రి పదవి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అజరుద్దీన్కి ఇద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. దాంతోపాటు ఇంకా 2 మంత్రి పదవులు ఉన్నాయి, అవి కూడా డిసెంబర్లో పూర్తి చేస్తామని సమాచారం. డిసెంబర్లో ఆ 2 మంత్రి పదవులు ఎవరికి దక్కే అవకాశం ఉన్నదంటే మ్యాక్సిమం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి కూడా ఎందుకు ఇవ్వాలి అంటే, ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎంపీ ఎలక్షన్లలో కూడా భువనగిరి ఎంపీని గెలిపించుకోండి అని చెప్తే నిలబడి భువనగిరి ఎంపీని గెలిపించుకున్నాడు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో కొన్ని నియోజకవర్గాలలో కూడా పోయి తిరిగి గెలిపించుకున్నాడు. ఆయనకి ఏంటంటే ఒక హామీ ఇచ్చింది అధిష్టానం, మీరు పని చేయండి, మీరు రండి, మీకు మంత్రి పదవి అని చెప్పేసి హామీ ఇచ్చింది. కాకపోతే కొన్ని సమస్యల వల్ల లేట్ అయింది. ఈ డిసెంబర్లో మంత్రి పదవులలో మాత్రం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తారు కూడా. ఎందుకంటే కలుపుకొని పోతే పంచాయతీ ఉండదు, కలుపుకొని పోయి అందరు కలిసి ఉండి సమిష్టిగా యుద్ధం చేస్తే విజయం కాళ్ళ ముందు ఉంటుంది. అందుకనే రాజగోపాల్ రెడ్డి అర్హుడే. ఎందుకంటే ఆయన కుటుంబంలో 2 ఉన్నారు, అది ఇది అని కాదు. నిజంగా మంత్రి పదవికి రాజగోపాల్ రెడ్డి అర్హుడు. ఏదైనా ప్రతిపక్షాలు మాట్లాడిన దానికైనా దేనికైనా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. సబ్జెక్టు మీద ఉన్నది, ఆయన ప్రజాసేవ చేయగలుగుతున్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీ ఉదాహరణకు తీసుకుంటే అక్కడ స్కూళ్ళని సొంత నిధులతోని స్కూళ్ళకు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. బెంచీలు కావచ్చు, ఏవి కావచ్చు, వాళ్ళ ట్రస్ట్ ఉన్నది, సుశీలమ్మ ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ ద్వారా అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నాడు. అంటే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకున్నా ఆయన ఇచ్చిన మాట ప్రకారం పనులు చేసుకుంటూ పోతున్నాడు. ఇటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా అతని సేవలు ఇంకా ఎన్నో వినియోగించుకోవచ్చు. ఎక్కడ ఆ ఒక్క నియోజకవర్గం కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా ఆయన సేవలు వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఆయన డబ్బులు సంపాదించుకోవాలి, ఏదో నాకు ఇది ఇది కావాలి అన్న ఆలోచనతో లేడు. ప్రజాసేవలో మునిగిపోయింది ఆయన. ఇక ఆయన మొన్న ఒకరోజు మాట్లాడితే, నాకేమి లేదు, ప్రజలల్లో నాకు గుర్తింపు ఉండాలి, చిరకాలం నేను ప్రజలలో నిలిచిపోవాలి అంటే నేను ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటా. అందుకనే సుశీలమ్మ ట్రస్ట్, సుశీలమ్మ ఫౌండేషన్ అనేది మేము స్థాపించడం. దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అనాథలకు అంతా మేలు చేస్తూనే ఉన్నాం. దాని ద్వారానే మేము ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోతామన్న ఉద్దేశంతో కష్టపడుతున్నాడు. ఇట్లా కష్టపడుతున్న వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇప్పుడు అజరుద్దీన్ కంటే ఫస్ట్ అజరుద్దీన్కి ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అవసరం అజరుద్దీన్కు. డిసెంబర్లో రాజగోపాల్ రెడ్డికి, ఇంకా మిగతాది ఇంకెవరికి ఇస్తారనేది తెలియదు. మనకున్న సమాచారం ప్రకారం మాత్రం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి కూడా మంత్రి పదవి వస్తున్నది అనే పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నది.